పంచాయతీరాజ్ డిఈ నూకరాజు కుటుంబ సభ్యుల కోసం అయితే రాజమండ్రి గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే రాజమండ్రి టూ టౌన్ సీఏ ఎవరైతే ఉన్నారో అలాగే శివగణేశ్ ఆధ్వర్యంలో ఇంకా గాలింపు చర్యలు అయితే మొదలవుతున్న పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేస్తే సార్ చెప్పండి, గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఇంకా ఏమైనా ఆచూకీ ఏమైనా లభ్యమైందా? ఇప్పటివరకు అయితే ఆచూకీ అయితే ఏమీ లభ్యం లేదండి. వీళ్ళ లోకల్ ఫిషర్మెన్ చెప్పడం ప్రకారం ఇంకొక 1 అవర్లో తేలొచ్చు అని చెప్పేసి వాళ్ళకి అలవాటే, బాడీ పడిన ఎన్ని అవర్స్ తేలుతుందో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది. వాళ్ళు దాని ప్రకారం ఇంకో 1 అవర్ తేలొచ్చు అని చెప్తున్నారు. ఈ మార్నింగ్ నైట్ అంతా ఎతికారు. అదేవిధంగా మార్నింగ్ డే లైట్ వచ్చిన 5:30 నుంచి కూడా మ్యాక్సిమం ఎతకడం జరిగింది. జస్ట్ ఇప్పుడే కొంచెం వీళ్ళు రిలాక్స్ అయ్యారు. డీజిల్ అది అయిపోయింది చెప్పి మళ్ళీ నీళ్ళు తెప్పిస్తున్నాము. కంటిన్యూ చేస్తున్నాం. మ్యాక్సిమం వాళ్ళు నైట్ తేలిపోవచ్చు అంటున్నారు. లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ కూడా తేల్చను అని మేము ఆశిస్తున్నాం. ఏం జరిగింది అంటున్నారండి? అసలు ఇప్పుడు ఏ సమయంలో ఈ ఘటన జరిగింది, ఎలా జరిగింది? వీరు ఈ నూకరాజు గారు ఈ సెల్ ఫోన్లో రాత్రి 11:28 ఆయన ఒక వాట్సాప్లో వాళ్ళ గ్రూప్లో పెట్టుకున్నారు. ఇలా ఒక అతను సాదిక్ అనే అతను మూలంగా మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించు మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు మేబీ దూకి ఉండవచ్చు. అదే ఎంతమంది దూకారో మాకు ఫైనల్గా తెలియలేదు. వాళ్ళు మేము బాబుని మటుకు రెస్క్యూ చేసింది. మాకు 11:40కి 112 కాల్ వచ్చింది. ఈ ఆర్సీఆర్బీజీ 80 పోల్ దగ్గర ఒక కారు ఆగి ఉంది, కొంతమంది చెప్పులు అవి ఉన్నాయని చెప్పేసి మాకు కాల్ రావడం జరిగింది. దాని మీద మేము ఇమీడియట్గా ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళ నెంబర్లు మా దగ్గర ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. అందులో ఒక 2 రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన మేము పైన 80 పోల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పైనుంచి లైట్ చూపించడం, అదేవిధంగా వీళ్ళు కూడా 80 పోల్ దగ్గర రావటం. ఈ బాబు కూడా లక్కీగా ఈ బాబు కార్తిక్ రెడ్డి అని చెప్పేసి బాబు సుమ్మన్ అంట, అతను కూడా అక్కడ రావడంతో వీళ్ళ మధ్యలో మాకుని ఈ బోటు మధ్యలో బాబు దొరికాడు. అలా లక్కీగా బాబుని రెస్క్యూ చేయగలిగాము. మేము మిగతా నైట్ అంతా ఎతికాము కానీ ఎక్కడ మాకు తెలియపరచలేదు. అదే మార్నింగ్ నుంచి వెతుకుతున్నాము. ఈ ముగ్గురు ఈ బాబుతో పాటు పంచాయతీ రాజు ఇంజనీర్ గారు, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మాయి, ఇంకా ముగ్గురు దొరకవలసి ఉంది. ఇప్పటికైతే దొరకలేదు. ఈ చనిపోవడానికి కారణం ఈ బాబు యొక్క ఈ షూటింగ్లో జాయిన్ అయ్యాడు, రైఫిల్ షూటింగ్లో. వాళ్ళ కోచ్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి తెలిసింది. అది ఎంత మటుకు నిజం అన్నది ఇంకా ప్రాథమిక చర్యలు తెలుస్తుందండి. అంటే లేక వాళ్ళ ఆధారంగా దొరికిందా లేదండి ఇంకా కారులో కానీ వాళ్ళ దగ్గర కానీ ఏమైనా లభ్యమైందంటారు? అది వాళ్ళ గ్రూపులో రావటం తప్ప మనకి ఫిజికల్గా వాళ్ళ దగ్గర అయితే ఎటువంటిది లేదు. అదే బాబు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అండి. బాబు కూడా ఇలా మమ్మల్ని మా కోచ్ గారు బాగా ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని కూడా అమ్మని కూడా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇబ్బంది ఎందుకు పెట్టాడు, ఏమైంది అన్నది అతను పట్టుకుంటే కానీ మనకు తెలియదండి. కండిషన్ ఎలా ఉందండి బాబు పరిస్థితి? ఎలా ఉంది? ఇదిగా ఉన్నాడు బాబు. దూకిన ఇంచుమించు ఒక 20 మినిట్స్లోనే రెస్క్యూ చేస్తాం బాబుని. బాబు కూడా ఎక్కువ ఇది అవ్వలేదు, స్ట్రెయిన్ అవ్వలేదు. బాబు ఫిజికల్ ఫిట్గా ఉన్నాడు. ఇందాక హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా బాబు బాగానే అని చెప్పాడు, ఎటువంటి ఇబ్బంది లేదు బాబుకి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా రావడం జరిగిందండి? వాళ్ళు కూడా నైటే నేను ఫోన్ చేశాను. బాబు వాళ్ళ నాన్నకి బాబు తండ్రి కూడా చనిపోయారు. వాళ్ళ తాతయ్య గారు వచ్చారు. అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మ తాలూకా వాళ్ళు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ దగ్గరే ఉన్నాడు బాబు. అంటే ఇప్పుడు ఇతనికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శిక్ష అతను కూడా ఏమైనా అదుపులో తీసుకుని మాట్లాడడం కానీ ఏమైనా జరిగింది? ఇంకా అదుపులో తీసుకోలేదు. అతను ప్రస్తుతం అప్స్కండే ఉన్నాడు. అతని మీదే ఎఫ్ఐఆర్ వేసాము. అతన్ని ముద్దాకి పెట్టి వీళ్ళు చనిపోవడానికి కారణం అతని వల్లే అని చెప్పేసి, అబెట్మెంట్ అతని వల్లే చనిపోయిన కారణం అని చెప్పేసి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. అంటే వీళ్ళ ఫోన్ గ్రూప్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఆ సమయంలో అదే సమయంలో దూకుంటారు, లేదంటే ఆ మొబైల్ ట్రాక్ చేయడం కానీ కొన్ని ప్రయత్నాలు చేసామని కూడా కొంతమంది ఆ ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏమైనా వాళ్ళు చేస్తారంటే? అంటే వాళ్ళు చేసేలో తెలీదు. ఈ మెసేజ్ పెట్టిన వెంటనే దూకి ఉండొచ్చండి. ఎందుకంటే ఆ మెసేజ్ సెండ్ అయిన టైంకి మనకు 112 కాల్ వచ్చిన టైంకి ఇంచుమించు హార్డ్లీ ఒక 10 మినిట్స్ గ్యాప్ అంతే. ఇంచుమించు ఫోన్లో ఒక కారులో పెట్టి వీళ్ళు సెండ్ మెసేజ్ పెట్టి ప్రిపేర్ అయ్యి కారులో పెట్టి దూకేటికి ఎలాగో ఒక 2-3 మినిట్స్ అయింది. ఇంచుమించు అదే టైంకి దూకిస్తుంటారు. ఎంత టైం పట్టొచ్చు ఇంకా ఈ గాలింపు చర్యలు? ఇంకా ఏ విధంగా చేస్తున్నారు? ఇంకా ఏ బృందాలు ఇక్కడ పాల్గొన్నాయి? ఇక్కడ మార్నింగ్ దగ్గరగా 20 ఫిషర్మెన్ కమిటీ వాళ్ళకి 20 మంది 5 బోట్లు తిరిగాము. అదేవిధంగా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ బోటు వచ్చారు. మార్నింగ్ గాలించాము. ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇప్పుడు దారిలో వచ్చేస్తున్నారు. ఇంకా 10 మినిట్స్ ఎస్డిఎఫ్ వాళ్ళు కూడా రీచ్ అవుతారు. మ్యాక్సిమం లైట్ ఫెయిల్ అయ్యే వరకు చూస్తాము. ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. అంటే దగ్గరలోనే ఉంటుంది అంటారా, లేదంటే దూరంగా పోయా అంటే సముద్రం ఈ గోదావరి పరిస్థితి ఎలా ఉందంటారండి? అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే కొంతమంది మ్యాక్సిమం అక్కడ దూకిన చోట అయితే కొంచెం ఇసుక లోతు కూడా 5 ఫీట్ కంటే ఎక్కువ లేదు.
మ్యాక్సిమం అక్కడే ఉండొచ్చు అంటున్నారు. కొందరేమో కింద కింద వాటర్ వల్ల కొట్టుకుపోవచ్చు అని చెప్తాను. కరెక్ట్‌గా చెప్పలేమండి. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. పరిస్థితి ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యుల కోసం ఇప్పుడు ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారో అతని యొక్క నూకరాజు యొక్క భౌతికాయం, అలాగే తమ భార్య సంబంధించిన భౌతికాయం, కుమార్తె ముగ్గురి కూడా దొరకవలసిన పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే మనవడు ఎవరైతే ఉన్నారో కార్తిక్ రెడ్డి అయితే షేప్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే జరిగిన ఘటనపై ఇంకా గాలింపు చర్యలు పక్కన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా గాలింపు చర్యలు అయితే మరికొన్ని సేపట్లో అయితే రాబోతున్నాయి. అలాగే ఇప్పటికే మత్స్యకారులు ఎవరైతే బోట్లు గజయితకాల సహాయంతో మొత్తం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. జరిగిన ఘటనపై అయితే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిపై కూడా ఇప్పుడు అలాగే ఏదైతే ఫిజికల్గా లెటర్ అయితే రాలేదు, వాట్సాప్లో వాళ్ళ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాని ప్రకారంగా ఏదైతే ఎవరైతే వ్యక్తి ఉన్నారో కోచ్ వేధింపుల వల్లనే ప్రధానంగా ఈ ఘటనకి ప్రధాన కారణాన్ని కూడా ప్రాథమికంగా ఎవరైతే బతికి బట్ట కట్టినటువంటి మనవడు ఎవరైతే ఉన్నాడో మనవడు అయితే చెప్పినట్టుగా కూడా సిఐ శివగణేష్ అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ కుటుంబ సభ్యులు ఏదైతే ఏఈ నూకరాజు యొక్క కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు అయితే ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అలాగే నైట్కి ఏమన్నా దొరకకపోతే మళ్ళీ రేపు కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. పక్కన ఫైర్తో పాటు అలాగే పోలీసులు, మరో పక్కన ఈ గజయితగాళ్ళు ఇక్కడ ఉన్న మత్స్యకారులతో పాటు కొన్ని కొద్దిసేపులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని, అలాగే రాజమండ్రి పట్టణ టూ టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో అలాగే శివగణేష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఇవన్నీ ప్రకాష్ RTV రాజమండ్రి.